ఈరోజు రెండో విడతలో 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇండ్ల నిర్మాణం క్యాబినెట్ నిర్ణయం. సో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం తప్పకుండా మెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. వాస్తవానికి కూడా ఇందిరమ్మ ఇండ్లు అనేది చాలా వరకు కూడా సక్సెస్ అయింది ప్రభుత్వం అక్కడక్కడ. కాకపోతే ఒక విషయం ఏంటంటే చాలామంది మాకు కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు, అన్న వాస్తవానికి నాది కొడంగల్లే, రేవంత్ రెడ్డి మీ కొడంగల్ వ్యక్తి కామెంట్ చేసి అన్న మా కొడంగల్లో మేము అరుగులము, మాకు ఇల్లు దక్కలేదు, ఇల్లు ఇవ్వలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అలాంటి వాళ్ళకు ఇప్పుడు ఈ రెండో విడతలోనే న్యాయం చేయాలి, రెండో విడతలోనే న్యాయం చేయాలి. చాలా వరకు పేదవాళ్ళకే ఇవ్వండి, ఇల్లు లేని వాళ్ళకే ఇవ్వండి. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇక కొన్ని ముడుపులు తీసుకొని ఉన్నోనికి ఇవ్వకుండా అధికారులు ఎందుకంటే ఇందిరమ్మ కమిటీలు, ఈ ఇందిరమ్మ కమిటీలు మీరు ఏం చేయాలి, ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళని గుర్తించి వాళ్ళకే కేటాయించాలి. ఈరోజు పేదవాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈరోజు గుడిసెల్లో ఉంటున్న 15,000 కుటుంబాలకు ఈ విడతలోనే ఇండ్లు. జూన్ 2 నాటికి 1,00,000 ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు. గతంలో ప్రారంభించిన మధ్యలో నిలిచిపోయిన ఇండ్లకు నిధులు. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి మంత్రివర్గం ఓకే. క్వాలిటీ కరెంటు కోసం ఆర్డీఎస్ పథకంలో చేరిక. పాలమూరు రంగారెడ్డి భూసేకరణకు 587 కోట్లు. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం 1000 కోట్లు. డీసీఎంఎస్లు మార్క్ఫెడ్లో హాకాలో టీఆర్ఐసీ విలీనం. క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాబినెట్ నిర్వహించారు. సో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, సో వీళ్ళిద్దరు కలిసి కూడా నిన్న మీడియా ముందు తెలపడం జరిగింది. సో ఇక్కడ రెండో విడతలో 2,50,000 ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇండ్లను కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు స్లాబ్ దశల్లో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సో ఇది మంచి నిర్ణయం ఇది. సో ఇది ఒక నిర్ణయం, మంచి నిర్ణయం. అంటే గతంలో ఎవరైతే అంటే ఆ బునాది వరకు లేచి పిల్లర్లు లేచి స్లాబ్ కూడా వేయని వాళ్ళ ఇల్లు అయితే ఎవరున్నాయో వాళ్ళని కూడా ఈరోజు చేర్చుకుంటా ఉన్నారు. చాలా మంచి నిర్ణయం. గతంలో మేము కూడా అడిగినాం అలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి. సో అప్పుడు నిర్ణయం తీసుకోలేదు. మొత్తం మీద ఇప్పుడు క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం 1,00,000 ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. శనివారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 3.5 గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరు లక్ష్మణ్ కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. సో ఈ నిర్ణయాలు మంచిగానే ఉన్నాయి. సో దీంట్లో మేము తప్పు పడతలేం. కానీ మీరు ఇప్పటికీ ఎన్నిసార్లు కూర్చున్నారు, క్యాబినెట్ మీటింగ్లు ఇన్నిసార్లు పెడతారు, ఎందుకు మరి నిరుద్యోగుల విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఎందుకు మరి మీరు జాబ్ ప్లాన్ రిలీజ్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఈరోజు ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? విద్యా కమిషన్ ఇచ్చే రిపోర్ట్ని ఎందుకు మీరు అమలు చేస్తలేరు? మీరు అమలు చేస్తలేరు కాబట్టి ఈరోజు ఆగ్నూరు మురళి రిజైన్ చేసిండు. సో ఆ విధంగా ఎందుకు మీరు నిర్ణయం తీసుకుంటలేరని చెప్పి అడగడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు చూసుకుంటే, ప్రైవేట్ కాలేజీలు చూసుకుంటే ఇష్టం వచ్చినట్టు ఫీజు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి. సో దాని మీద ఇంతవరకు కూడా ఫీజు రెగ్యులేటరీ యాక్ట్, ఫీజు నియంత్రణ చట్టం మీద ఇంతవరకు మీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలే. మీ క్యాబినెట్లో చర్చ లేదు. ఎందుకు మరి క్యాబినెట్ ముందుకు తీసుకురాలేదు? ఎందుకు ఆ చర్చ పెడతలేరు? మాటలు మాత్రం చెప్తారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటారు, కార్పొరేట్ లెవెల్లో విద్య అందిస్తుంటారు, సమాన విద్యను అందిస్తూ అంటారు. మరి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? ఏం మార్పులు తీసుకొచ్చినావు? ఒక్క మార్పు తీసుకురాలేదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో స్టూడెంట్స్ ఖాతాలోకి వేస్తామంటున్నావు. స్టూడెంట్ ఖాతాలోకి ఫీజు బకాయిలు వేస్తామని చెప్తున్నారు. ఎప్పుడు వేస్తావు, ఏ విధంగా వేస్తావు అనేది ఇంతవరకు కూడా విధి విధానాలు లేవు. ఇంకొక విషయం, ఈరోజు ఏంటంటే డైరెక్ట్ స్టూడెంట్ అకౌంట్ వేయడం వల్ల నష్టం ఉంది కానీ లాభం లేదు. ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేటు ఇంటర్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వము ప్రైవేట్ రెండు కలిసి ఈరోజు ఏం చేస్తాయి? మీ ప్రభుత్వం మీ అకౌంట్లో డబ్బులు వేస్తుంది. ఎప్పుడు వేస్తుందో మాకు తెలియదు. మీరు మాత్రం మాకు ఫీజు చెల్లించండి, మీ అకౌంట్కే పడతాయి, మీరు తీసుకోండి, కానీ మాకు మాత్రం ఫీజు చెల్లించండి అని చెప్తాయి. అంటే ఈరోజు ఏంది, కాలేజీలకు ఏం చేసిర్రు, విద్యార్థుల దగ్గర మీరు ఫీజు వసూలు చేసుకోండి అని చెప్పి ఈరోజు అవకాశం ఇచ్చేసిర్రు.
సో ఇది వాస్తవానికి ఫీజు రియంబర్స్మెంట్ని ఎత్తివేసే కుట్రలో భాగమే ఇది. జీవో నెంబర్ 7ని తీసుకొచ్చారు. సో ఆ 7ని ఎత్తేయమంటే దాని మీద నిర్ణయం లేదు. ఇది ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నా అడుగుతున్నా కానీ ఈరోజు నిర్ణయం తీసుకోవడం లేదు. సో ఈ నిర్ణయాన్ని మరి ఎందుకు తీసుకుంటలేరు? ఆల్రెడీ అడ్మిషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకు కూడా మీ క్యాబినెట్లో ఆ నిర్ణయం ఏది? ఫీజు నియంత్రణ మీద మీ నిర్ణయం ఏది? అంటే ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వాలు?